ఈరోజు నా లైఫ్లో ఒక మంచి విశేషమైన రోజు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడుండే నా ఇల్లు వచ్చి పాప పేరు రాసేయటం కూడా అయిపోయింది. ఇది ఇప్పుడు మేము ఉండే ఇల్లు పాపకి ఆఫ్టర్ మ్యారేజ్ పాపకి ఇచ్చేస్తున్నాం. బాబుకంటూ ఒక హౌస్ ఇంకా లేదు. ఈరోజే శంకుస్థాపన అనమాట, కొత్త హౌస్. అమ్మ వెయిటింగ్లో ఉంది, చూడండి అక్కడ కొంచెం ఉంది, బయటకు వచ్చేసింది అమ్మ కూడా. స్వామి మా అబ్బాయికే ఇల్లు కొనేది, వీడికే, అందుకనే కూర్చోబెట్టా. ఆచమ్య ప్రాణ నాచమ్య నేత్రాచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం బుధుని పూజడంలో మంచి సద్బుద్ధి కలుగుతుంది అనమాట. పెట్టాను అక్కడ చెప్పారు చూడు, చూపించారు చూడు. ఓం బుధాయ నమః అనుకోండి. ఓం బుధాయ నమః. ఓం బుధాయ నమః. బుధుని పూజడంలో మంచి సద్బుద్ధి కలుగుతుంది అనమాట. తర్వాత గురువు ఏంటంటే అన్ని గ్రహాల్లో పెద్దదైనటువంటి గురువు అనమాట. సైత గురు గ్రహదేవతామావాహయామి. ఓం గురవే నమః. ఓం గురవే నమః. సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార చిత్తోపచార పూజాం సమర్పయామి. నమస్కరోమి. అదాం శంకుస్థాపన ముహూర్తమస్తు. పూజ చూసారు కదా, పూజ అయిపోయింది. ఇక ఇడ్లీలు అయితే ఇంటి దగ్గర చేసుకొచ్చాం, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా. కన్స్ట్రక్షన్స్ అలా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది చాలా వరకు. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. ఈరోజు నా లైఫ్లో ఒక మంచి విశేషమైన రోజు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడుండే నా ఇల్లు వచ్చి పాప పేరు రాసేయటం కూడా అయిపోయింది. ఇది ఇప్పుడు మేము ఉండే ఇల్లు పాపకి ఆఫ్టర్ మ్యారేజ్ పాపకి ఇచ్చేస్తున్నాం. బాబుకంటూ ఒక హౌస్ ఇంకా లేదు. ఈరోజే శంకుస్థాపన అనమాట, కొత్త హౌస్. ఒక విల్లా తీసుకున్న వాడి కోసం అని చెప్పి ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన, అంటే పిల్లర్స్ అయితే ఇస్తారు కదా, ఈరోజే పూజ. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కూడా, అమ్మ అంతా కలిసి వెళ్తున్నాం. అక్కడ ఎలా చేసుకుంటాం, భూమి పూజ అంటాం మనం తెలిసి. అది ఒకసారి మీకు చూపించాలి, మీ ఆశీర్వాదం నాకు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మీకు చూపించాలని ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఎనీవేరే అక్కడ డీటెయిల్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఎనీవే వెళ్దామా, పూజకి బయలుదేరాం. ఓకే, మా అమ్మగారింటికి వచ్చేసాము. అమ్మ వెయిటింగ్లో ఉంది, చూడండి అక్కడ కొంచెం ఉంది, బయటకు వచ్చేసింది అమ్మ కూడా. సైట్కి వచ్చేసాం. విల్లా అని చెప్పాను కదా, చూసారు కదా. కన్స్ట్రక్షన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మ్యాక్సిమం మన సైట్లో ఈ రోజున కాలమ్స్ అయితే తీసి పెట్టారు. ఈరోజు భూమి పూజ చేసుకోవడం, కన్స్ట్రక్షన్ పిల్లర్స్ అవన్నీ కూడా బాబు కోసం తీసుకునేది. పాపకి ఉన్న ఇల్లు అని చెప్పాను కదా, ఇది బాబు కోసం. ముందు పిల్లలకి ఇంపార్టెంట్ కదా, సైక్లింగ్, తర్వాత వాళ్ళ పిల్లలకి, తర్వాత వాళ్ళ పిల్లలకి, అలా. అమ్మా చూసారా, ఇక్కడ అంటే ఎయిర్పోర్ట్కి 19 కిలోమీటర్స్. ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే తీసుకోవాలి, కానీ ఇప్పుడు మనకు దూరం అనిపిస్తుంది. ఇదంతా ఫినిష్ అయ్యి 300 ఫీట్ రోడ్డు వెళ్తుంది 1 కిలోమీటర్ దూరంలోంచి. అక్కడ నుంచి చూసుకుంటే 10-12 కిలోమీటర్స్ అవుద్ది ఎయిర్పోర్ట్. ఫ్యూచర్ అంతా ఎయిర్పోర్ట్ దగ్గరలోనే. పూర్వకాలం ఏం చేసేవారంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నామా, బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నామా అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది మారిపోయింది, ఎయిర్పోర్ట్ దగ్గరలోనే. ఫ్యూచర్ అంతా పిల్లలు ఫ్లైట్లు దిగుతూ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్ దగ్గరగా చూసుకోవాలి. అదనమా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. 1.5 ఇయర్లో వాళ్ళు మనకి ఇచ్చేస్తారు.
1.5 year కూడా పట్టదు. ఇది అపార్ట్మెంట్స్ కాదుగా 1.5 year పట్టాకి 1 yearలోనే కట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంటీరియర్ చేసుకోవాలి. అదొక 3-4 months పడుతుంది. ఎలా అయితేనే 2026కి ఇక్కడ రెడీ అయిపోద్ది. ఇక్కడికి వాళ్ళు షిఫ్ట్ అవుతారా ఏంటి అనేది తర్వాత ఆలోచిద్దాం. ఓకేనమ్మా, చూడండి పూజ చేద్దాం. పూలు పక్కన దేవతలు పెట్టినానా అది. ఓం సుమంగళీర్యమధోరిమాకం సమేత పుష్పాం సౌభాగ్యవత్వాయాదా సమరహితనాం శుభముహూర్తకాలే. అట్లా కూర్చోండి. మిగతా వాళ్ళందరూ ఒకసారి బొట్టు పెట్టుకున్నామా? పెట్టుకున్నారు, అందరూ పెట్టుకున్నారు. స్వామి పెట్టి అట్లా మా కళ్ళకి అద్దుకో. అబ్బాయికే ఇల్లు కొనేది వీడికే, అందుకనే కూర్చోబెట్టా. ఆచమ్య ప్రాణానాచమ్య నేత్రాచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం దీపారాధనం మొత్తం ఎలగని. ముహూర్తమస్తు. పట్టుకుంది మొత్తం ఎలగని. దీపారాధన ముహూర్తమస్తు. ఓం దీపస్వజాత వేదో భగ్నౌ నివృత్తిశాం ఇప్పుడు దీపరాజాయ విద్మహే సుప్రకాశాయ ధీమహి ఈ చేత్తో పెట్టుకో. వేదో భగ్నౌ నివృత్తిమమః పశో విశ్వమాపః జీవనం తదిశో దిశా. దీపరాజాయ విద్మహే సుప్రకాశాయ ధీమహి నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా బలసిద్ధిరస్తు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఒకసారి గణపతిని మంచిగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ఈ యొక్క పూజ చేయడం వల్ల మనం ఈ పూజను సంపూర్ణం చేసుకోగలుగుతాం, భూమి పూజను సంపూర్ణం చేసుకోగలుగుతాం, ఇల్లు కూడా మంచిగా తొందరగా కట్టాలని చెప్పేసి ఆ గణపతిని మంచిగా మనసు సంకల్పంతో మంచిగా నమస్కారం ఇంకా బోలేదు ఇల్లు కొనాలి. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఓం ఆగమాంతానయం దేవానాం గమనార్థం కురు గంటారవింద దేవతాం తత్వ దేవతాస్మాన్లాంఛనో శ్రీ మహాగణపతియే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీయవతి దీనామ విత్రీవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. దేవతాభ్యో నమః. రుద్రాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. రుద్రసమాశ్రిత మూలే తత్తరిష్టో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పదాః కుక్షౌతో సాగరాः సర్వే సప్త ద్వీపా సుందరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణాః. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. చాలు మీ పైన కూడా నీళ్ళు చల్లుకుంటాం. అది నీ పైన కూడా. వాళ్ళపైన కూడా ఒకసారి కలశోదకేన దేవం సంప్రోక్ష పూజా ద్రవ్యాణి సంప్రోక్ష కొబ్బరికాయలు ముందు దేవం కనపడ్డాయి. సంప్రోక్ష ఇక్కడ పెడితేనే కదా. దేవతాం సంప్రోక్ష ఆత్మానాం చ సంప్రోక్ష. గోదావరి మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణారవింద సన్నిధో విమాలస్యాం ముహూర్తకాలే స్వస్థలే భూమి పూజాం కరిష్యే అత్యంత అనుకూల్యతా బలసిద్ధిరస్తు. తీసుకోండి. దీపారాధన ముహూర్తమస్తు. దీప్యస్వజాతవేదో భగ్నౌ నివృత్తిం మమః వశో గుష్యమాపః జీవనం తదిశో దిశాం. పిల్లలు కూడా రమ్మా. విజయ కులగానామదేయస్య బయటిపళ్ళ గోత్రం వైడిపాల గోత్రోర్భవస్య సంధ్యారాణి సంధ్యారాణామదేయస్య బయటిపళ్ళ గోత్రం గోత్రోర్భవస్య శమంత్ శ్రీ సాయి చరణ్
శవన్ శ్రీ సాయి శరణ నామధేయస్యాం పైడిపళ్ళ గోత్రం. ఆ గోత్రం ఒకసారి చెప్పు. ఓకే. పేర్లు చెప్పు. శ్రీ వేదాక్షరి. శ్రీ వేదాక్షర నామధేయస్యాం సహ కుటుంబానాం. సహ కుటుంబానాం సహ కుటుంబస్య ఒకసారి అనండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి అర్థం మమ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు మమ కుటుంబ పరివార సమేత శ్రీ మహా గణపతి లక్ష్మీ గణపతి భూలక్ష్మి దేవత పూజాం కరిష్యే అత్యంత అనుకూల్యత ఫల సిద్ధిరస్తు. మంచిగా నమస్కారం చేసుకోండి. మీరందరూ కూడా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా భగవంతుని చెప్పుకొని ఈ యొక్క పూజలు మనం మొదలుపెట్టుకుంటాం అనమాట. అక్షంతలు ఇక్కడ గణపతి ప్రోక్షాజమానస్యాం గోత్రోర్భోస్యాం నామధేయస్యాం నారా గోత్రోర్భోస్యాం నామధేయస్యాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్యాం ఆయురారోగ్యేశ్వర్యాభిరస్తు ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు యజమానస్యాం శుభముహూర్తకాలే ఓం భూలక్ష్మీ దేవత ఓం పూజాం కరిష్యే. 3 సార్లు ఇట్లా నీళ్ళు చల్లండి. పాదయోపాద్యం సమర్పయామి. స్థానముజ్జయిదాదన మహేరణాచక్షసే శ్రీ మహాగణపతి నమః. పసుపు కుంకుమావిలేపం సమర్పయామి. పరిమళ గంధం సమర్పయామి. ఓం గంధద్వారాన్ దురాదర్శాం చ పుష్టాం గరీషిణి ఈశ్వరీకం సర్వభూతానాం స్వామి హోపక్పయేస్ని పరిమళ గంధం సమర్పయామి. గంధం కూర్చొని ఒకసారి గంధం చల్లండి. గంధద్వారాన్ దురాదర్శాం చ పుష్టాం గరీషిణి ఈశ్వరీకం సర్వభూతానాం స్వామి హోపక్పయేస్ని దివ్యశ్రీ పరిమళ గంధం సమర్పయామి. దైవం సమర్పయామి. దైవం సందర్శయామి. నమస్కరోమి. బోలో విఘ్నేశ్వర భగవానికి జై. బోలో గజానంద మహారాజకి జై. నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధాచరణం సమర్పయామి. దైవం సమర్పయామి. దైవం సందర్శయామి. నమస్కరోమి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. దైవం దర్శయామి. నమస్కరోమి. తాంబూలం సమర్పయామి. తాంబూలార్థే పుష్పాక్షతాం సమర్పయామి. గణపతి పూజాం సమాప్తః. బోలో గజానంద మహారాజకి జై. ఓం సూర్యాయ నమః అనుకోండి. ఓం సూర్యాయ నమః. కాబట్టి ఈ సూర్యుని పూజ చేయడం వల్ల మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్య సిద్ధి కోసం, ఆరోగ్యం మంచిగా ఉండడానికి, రోగాలు ఏమి రాకుండా ఉండడానికి సూర్యునికి పూజ చేసుకుంటాం. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రాయ చంద్రాప్తే చంద్ర పూజాంతకారై చంద్ర జ్ఞానం ప్రవక్ష్యామి. మన పీడోపశాంతి. చంద్రునికి పూజ చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి సూర్యునికి ఆరోగ్యం, చంద్రునికి మనశ్శాంతి, ఇవి రెండు కూడా మనకు చాలా ముఖ్యం. కాబట్టి మనశ్శాంతిని ఇచ్చేటువంటి చంద్రునికి పూజ చేసుకున్నాం. బుధుని పూజ చేయడం వల్ల మంచి సద్బుద్ధి కలుగుతుంది అనమాట. పెట్టాను అక్కడ చెప్పారు, చూపించారు. ఓం బుధాయ నమః అనుకోండి. ఓం బుధాయ నమః. బుధుని పూజ చేయడం వల్ల మంచి సద్బుద్ధి కలుగుతుంది అనమాట. తర్వాత గురువు. గురువు ఏంటంటే అన్ని గ్రహాల్లో పెద్దదైనటువంటి గురువు అనమాట. సహిత గురు గ్రహ దేవతామావాహయామి. ఓం గురవే నమః. ఓం గురవే నమః. గురు గ్రహ దేవతామావాహయామి. స్థాపయామి. పూజ. గురువు పూజ చేయడం వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. తర్వాత మళ్ళీ శుక్రగ్రహం అనమాట. గురువు తర్వాత శుక్రగ్రహం. ఓం శుక్రాష్టం ప్రాప్తే శుక్ర పూజాంతకారే శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి. పత్ని పీడోపశాంతే. శుక్రునికి పూజ చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరికి, మంచి దంపతులు ఇద్దరికి సఖ్యత అనేది ఏర్పడుతుంది అనమాట శుక్రుని అనుగ్రహం వల్ల. కాబట్టి శుక్రుని పూజ చేసుకోవడం. శుక్రాష్టం ప్రాప్తే శుక్ర పూజాంతకార శుక్ర ధ్యాన ప్రవక్షాం పత్ని విడోపశాంతయే. అనంతం శనీశ్వర గ్రహం. తర్వాత శనీశ్వరుడు. ఆయనకు పూజ చేయడం వల్ల మనం అపమృత్యు దోషాలు రాకుండా ఉంటాయి అనమాట. ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. అపమృత్యు దోషాలు తలగకుండా కాపాడుతూ ఉంటాడు అనమాట. ఓం శమగ్నిరగ్నిభిష్కరసన్న సూర్య శంబాదో వాత్ ప్రభావర్షిత. ఓం శనీశ్వర స్వామినే నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. అనంతం శనీశ్వరుని అయిపోయిన తర్వాత రాహు మరియు కేతువు. రాహు కేతువులు ఇద్దరు ఇక్కడ. ఈ వీళ్ళిద్దరు ఏంటంటే గ్రహాలు. ఇవి కూడా సర్పదోషాలు మనకి ఎప్పుడైనా కలిగినప్పుడు సర్పదోషాలు మనకు రాకుండా కాపాడుతూ ఉంటాడు అనమాట. సర్పదోషాలు మనకు తెలవకుండా. కాబట్టి ఓం రాహు ఋషి ప్రాప్తే రాహు పూజాంతకారై రాహు జ్ఞానం ప్రవక్ష్యామి. నేత్ర పీడోపశాంతి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇది లభిత్యాది పంచోపచార పూజాం సమర్పయామి. నీళ్ళు చల్లండి. నైవేద్యం గాయత్రియా ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ. ఇసాలు చూపించండి.
అపానాయ స్వ వ్యానాయ స్వ ఉదానాయ స్వ అదమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ ఆదిత్యాద నవగ్రహ దేవతాభ్యో నమః ఇది నైవేద్యం సమర్పయామి లభిత్యాది పంచోపచార పూజాం సమాప్తః विराजनन्दरसयामि वो हिरण्यवात्रं दोः ददाति पदव्योसानैते कदा ब्रह्मणो परति एकदैव जमानास्तेजो ददाति मंगलगुरुमंत्र पर्वते మొత్తానికి వ్యూవర్స్ చూపించేశారు तानि कानि पापानि जन्मान्तरतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकृमाः पापात् पापावसम्भवात् राहिमां कृपया देवा शरणागतवत्सलान्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कान्यभावेन रक्ष रक्ष परमेश्वर रक्ष रक्षो जगदीश्वर मंत्रपुष्पं समर्पयामि एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् मंत्रपुष्पं समर्पयामि विरक्ष गुरु नमस्कारां समर्पयामि मिगता వాళ్ళు కూడా ఒకసారి అక్షతలు పూలేసి స్వామివారికి నమస్కారం చేసుకోవచ్చు తర్వాత ఈ పారకు గడపారకును ఒకసారి గంధం పెట్టి బొట్టు పెట్టాలండి ఎక్కడ వేయాలి స్వామి? అక్కడనండి ఇక్కడ గణపతి దగ్గర గణపతి కదా ఆయుధ పూజ గంధంతో గంధం కొంచెం ఉన్నా సరే అనేసి దానికి బొట్టు పెట్టండి బొట్టు పెట్టండి మర్చద ప్రార్చద ప్రియమేధాం వర్చదా చంద్రపత్రికా ఉదపూర్ణ దుష్టవర్చదా మర్చద ప్రార్చదాం దానికి కూడా అంధద్వారా అంధురాదర్శాం చ పుష్టాం గ్రీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిహోపక్వయేశ్వరం ధనంగా పసుపు కుంకుమ అక్షతలు सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते नारायण ब्रह्मपुत्र पुष्पाक्षान् समर्पयामि आयुध देवताभ्यो नमः समस्त राजोपचार देवोपचार भक्तोपचार शक्तोपचार पूजां समर्पयामि आयुध पूजां च करिष्ये यजमानस्यां सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत अनुकूल यथाफल सिद्धिरो సో రెండు పూలు పెట్టండి కొబ్బరికాయ కొట్టగలుగుతారు తర్వాత మిగతా రాయి చిన్నరాయి ఎక్కడ ఓం యాఫల్నీర్యామలాశయాత్ పుష్పనే బృహస్పతి ప్రసోదహాస్తానో నైవేద్యం గాయత్ర్యా ప్రోక్షా భక్షభోజ్యం దోషింజలేక్షిందే ఇదం గృహ నైవేద్యం మహేశ్వరా పరమేశ్వరా ఆయుధ దేవతాభ్యో నమః నైవేద్యం గాయత్ర్యా ప్రోక్షాం సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార చిత్తోపచార పూజాం సమర్పయామి నమస్కరోమి అదాం శంకుస్థాపన ముహూర్తస్తు ముహూర్తమస్తు పసుపు చందనం కుంకుమ అన్ని ఏదైతే ఉన్నాయో పూతోటి తీసుకుంటే ఉద్దేశం పర్లేదు పువ్వు తీసుకుని అలా గంధం ముందు పెట్టాం కదా అది మళ్ళీ అన్నిటికీ రాసుకో అన్నిటికీ ఒకటి రాసుకో తర్వాత కుంకుమ గంధం పెట్టేసి పసుపు రాస్తున్నావా కుంకుమ చంద్రమా తర్వాత కుంకుమ పెట్టాం చంద్రం కూడా రాయాలరా చంద్రమే రాసే కుంకుమ కుంకానికి వెళ్ళి అది ఓం హిరణ్యమాత్రం లోహో పూర్ణం దదాతి హిరణ్యమరణాం హరిణీం సువర్ణతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాతాం మావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానః అశ్వపూర్వామృతమధ్యామస్తినా ప్రబోధిని పిక్కల్ని ఎట్లా పెట్టాలంటే 4 దిక్కులో పెట్టుకోవాలి మధ్యలో పడతాయా లేదు మనకి శంకు వస్తుంది మధ్యలో ఇప్పుడు ఆ శంకు తీసుకురానా ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే హిరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అక్కడ శంకు పెట్టే కన్నా ముందు ఒకసారి పసుపు కుంకుమ అక్షతలు అక్కడ పసుపు అక్షంతలు చల్లు చేత్తోటి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే అక్షర నుంచి అటెల్ అది అట్టే ఇటు పక్కన పెట్టుకుని కాళ్ళ దగ్గర నానా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే హిరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే హిరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే అయితే ఆ శంకు పెట్టే ముందు ఒకసారి దీంతో ఒకసారి కొంచెం
ఏది కావాలి కొంచెం ఇది దీంతో అంటే గడ్డపారతోట కొంచెం ఒకసారి ఇట్లా అన్నా మధ్యలో శంకు వచ్చేస్తుంది శంకు పక్కన పెట్టుకోరా శంకు ఒకసారి పక్కన ట్రేలో పెట్టుకుని జాగ్రత్తగా ట్రే పళ్ళం లేకుండా పెట్టి సరే పడు మధ్యలో సూర్యాధీనాం నవానాం గ్రహానాం ఇదిగోనా పంచలోహాలు ఇవి కూడా అక్కడ పక్కన పెట్టేసి దేవుడు దర్శనం వినాయకాని మంచిగా దండం పెట్టుకో ఈ యొక్క తొందర ఇల్లు పూర్తి కావాలి దాని పక్క నుంచి అది పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అంతే నవధానాలు తీసుకోండి పసుపు కుంకుమలు పూలు అక్షతలు పూలు అక్షంతలు అన్ని వేసుకో ధ్రువం తేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం కేంద్రస్యాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువో సూర్యాధీనాం నవానాం గ్రహాణాం చంద్రమూర్తాం ఫలసిద్ధిరస్తు. ఒకసారి తీసుకోండి పార తీసుకోసమ్మా 5 సార్లు దాని మీద పోయాలి లోపల ఉన్న మట్ట చిన్న మట్టితో వెనకాల పక్కన ఓం ప్రథమం ప్రాస్యాం ఓం అయం ద్వితీయం ప్రాస్యాం ఓం తృతీయం ప్రాస్యాం చతుర్థం ప్రాస్యాం ఇంకో 2 సార్లు ఇంకోసారి ధూర్వాకం సమేత పుష్టాం సౌభాగ్యత్వా యాదాచమహేతనాం చందనకూజితాఫలసిద్ధిరస్తు. కొబ్బరికాయ ఇటు చిన్న రాయి ఇటు కొబ్బరికాయ ఇక్కడనే కొట్టాలండి, మీరు ఇందుకు కొట్టాలనుకుంటే కొడతాను. ఓం యాఫల్నీర్యామలాశయాత పుష్పిని బృహస్పతి ప్రసోదాస్థానం చంద్రగుం నసః ఫలోదక స్నానం సమర్పయామి. ఓం సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితాఫలసిద్ధిరస్తు. యాఫల్నీర్యామలాశయాత పుష్పిని బృహస్పతి ప్రసోదాస్థానం చంద్రగుం నసః ఫలోదక స్నానం సమర్పయామి. మనస్పత్తుతో వేదిపై నానాగంధే సుమిదాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతికుష్యతాం. ధూపమాగ్రాపయందానికి శంకుకి మంచిగా ధూపం ధూపమాగ్రాపయ మనస్పత్తుతో వేదిపై నానాగంధే సుమిదాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతికుష్యతాం. ధూపమాగ్రాపయ అక్కడ పెట్టేసి అట్టుపళ్ళ మీద పెట్టే అట్టుపళ్ళ కూర్చో. కొబ్బరికాయల మీద పండు మీద నీళ్ళు చల్లండి సార్. కొబ్బరికాయల మీద అట్టుపడి మీద 5 సార్లు చూపించండి. లక్ష్మీదేవతాయ నమః. సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార పూజాం మంచిగా మనస్సంకల్పం మంచిగా తీసుకోండి. అదే వేసేస్తా ఫస్ట్ వేస్తా. మా పాప బాబు అమ్మ వైఫ్ వాళ్ళ ముగ్గురికి ఇచ్చారుగా, ఒక్క చుక్క 2 చుక్కలు పెట్టి. మా చెల్లి మా అమ్మ వాళ్ళ చెల్లి కూతురు, వాళ్ళ హస్బెండ్ మా బామ్మర్ది ఆయన. ధర్మాన్ని ప్రతిమన్యాసం. ఫోటోను కూడా కొంచెం ఫోటోను కూడా లైట్గా మహిమాసంతే త్రపూర్వే సాధ్యాసంతే దేవాయ దాస్థానం ప్రవేశయామి.
అక్షతలు తీసుకోమ్మా. ఈశ్వర పరమేశ్వర చదువులో బాగా ఉత్తీర్ణుడు అయ్యి ఇల్లు మీద ఇల్లు నేను కట్టట్టు కట్టు. అది నా ఆశ. నేను చాలా ఇల్లు కట్టా. అది కట్టు. డబ్బులు గాడికి. ఇంకో రూపాయలు లేదా? రూపాయలు 5 లెక్కలే. ఓకే. 5 లెక్కి. ఓకే. నువ్వు ఇందులో పెట్టేసుకో. మా అందరికి 5 లెక్కి. ఇదిగో నాన్న పేద వెళ్ళి. అమ్మా చదువే ముఖ్యం అమ్మా నీకు. ఇళ్ళన్ని మేము కట్టేస్తాం. నువ్వు చదువు ముఖ్యం. బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకో తల్లి. ఇల్లు మీద ఇల్లు కట్టి ఇళ్ళ మీద బాగా సంపాదన చేయండి అమ్మా. బాగా సంపాదించండి ఇళ్ళ మీద. అది పేదకి పంతులు గారికి ఇవ్వు, పనోళ్ళకి ట్రాఫిక్ మేస్త్రికి ఇవ్వాలంట ఇవ్వు. దాంట్లో పక్కన పంతులు గారికి తాంబూలం 2 నెట్టుబడులు పెట్టి ఆడదే మొత్తం ఆడదు. మీదంతా సంభావన ఊరికి మన దక్షిణ అనుకోండి. ఇదిగో అలాగే ఈయనకి ఇచ్చేస్తే మేస్త్రి కాకపోతే ఏంటంటే నాకు తిరిగి తెచ్చేసాను అన్ని అట్టిపూళ్ళు పూలు మాకు ఈ జాకెట్ కుట్టాను తుండు తప్పితే ఇంకెక్కువ ఏమీ లేదు. చెప్పేస్తుంటే అన్నీ వచ్చేస్తాయి. పూజ చూసారు కదా, పూజ అయిపోయింది. ఇక ఇడ్లీలు అయితే ఇంటి దగ్గర చేసుకొచ్చాం, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా. కన్స్ట్రక్షన్స్ అలా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది చాలా వరకు. ఈ రోజున మంచి రోజు మనకు అన్నట్టుగా ఆగాం. ఇంకా చూడండి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నాకు తెలిసి ఒక 20 దాకా స్టార్ట్ అయిపోయినాయి. వచ్చే దారిలో కానీ ఇవి కానీ. దీన్ని ఆనుకునే గవర్నమెంట్ ఫారెస్ట్ అది మొత్తం ఫారెస్టే గవర్నమెంట్. ఇది ఫారెస్ట్ సైడ్లో ఉన్నట్టే ఫారెస్ట్ వ్యూ అంటాం చెప్పాలంటే. చాలా బాగుంటుంది ప్లెజెంట్గా. దీని లోపల చాలా యానిమల్స్, నెమళ్ళు చాలా కనిపిస్తుంటాయి మనకి. ఇక అది కన్స్ట్రక్షన్ అనేది రాదు, గవర్నమెంట్ది కాబట్టి బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నా కూడా ఇన్ఫార్మ్ చేయండి అమ్మా నాకు మెసేజ్ ద్వారా. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసేటట్టు నేను ఏర్పాటు చేస్తాను 100%. నేనైతే తీసుకున్నాను ఒకటి. మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు మొదలు పెడతారు తీసుకోవటం. మ్యాక్సిమం అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఉంటా కూడా ఒక 20-30 ఉంటాయేమో విల్లాస్. పెద్ద వెంచర్ ఇది. GNR అన్వయ కన్స్ట్రక్షన్స్. ఇది అన్వయ కన్స్ట్రక్షన్స్ అంటేనే చాలా పెద్దది, మీకు తెలిసే ఉంటుంది. బిల్డర్స్ చాలా మంచి కన్స్ట్రక్షన్స్ చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళే వెంచర్స్. అన్వయ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. మన రేడియోస్, FM లో కానీ అన్నింటిలో పబ్లిసిటీ. ఇది నేను ప్రమోట్ చేస్తాను కాదు కానీ నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. డెఫినెట్గా ఏ హెల్ప్ కావాలన్నా మీకు నేను చేసి పెడతాను. వెంచర్ ఏదైనా విల్లా కావాలన్నా మీకు డెఫినెట్గా వచ్చి ఆడగొచ్చు. డెఫినెట్గా చూడండి. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, ఫినిష్ చేసుకోవడం, బయలుదేరటమే. కరెక్ట్గా రాకాలం లోపు జరగాలి. గురువారాలోనే స్టార్ట్ చేస్తాం మేము. అన్నీ కలిసి వచ్చినాయి. అది అమ్మ కూడా ఇప్పుడే టిఫిన్ చేస్తుంది, అమ్మ పిల్లలు. ఓకే అమ్మ, పూజ అంతా సలక్షణంగా జరిగింది, బాగా చేసాం. పోతే ఈ మార్గశిర మాసం కోసం ఎందుకు వెయిట్ చేశానంటే, మేము తీసుకున్న 4-5 నెలలు అయింది. ఫస్ట్ మేము గుడివాడలో కొనుక్కున్న ఇల్లు మార్గశిర మాసంలోనే గృహప్రవేశం అయ్యాం. మార్గశిర మాసం అంటే నాకు అంత ఇష్టం. డిసెంబర్ నెల మార్గశిర మాసం అంటే. అందుకని ఆ మాసం కోసం వెయిట్ చేసి ఇవాళ శంకుస్థాపన చేసాం. మాసాలన్నింటిలోనూ మీరు బ్రాహ్మణులు ఎవరైనా తెలుసుకోండి, మార్గశిర మాసం చాలా పవిత్రమైన మాసం. ఓకేనమ్మా. అందులో ధనుర్మాసం స్టార్ట్ అయింది. ఎంతో మంచి రోజులు అన్నమాట ఇవి. ఓకేనమ్మా. ఎప్పుడు మీ ఆశీర్వాదం ఉంది, ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నానమ్మా. ఓకేనమ్మా. మళ్ళీ ఎటువంటి శుభకార్యం జరిగినా మీకు చూపిస్తూనే మీకు తెలిసే చేస్తా. ఓకేనమ్మా. బాయ్ అమ్మా. ఆశీర్వదించండి విజయన్, అంతే. ఇంతకన్నా మనం ఏం చెప్పేది లేదు. తండ్రి ఇదంతా. ఓకేనమ్మా. బాయ్. ఓకేనండి, చూసారు కదా విల్లాస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అమ్మ చెప్పినట్టుగా ఈ నెలలో, ఈ మాసంలో కట్టడం అనేది చాలా విశేషం. అంటే చాలా కొనుక్కొని చాలా కడతారని ఒక పాత సామెత ఉంది. సామెత అనేది ఉంది, సాంప్రదాయాలన్నీ మనం పాటించాలి కాబట్టి పెద్దలు చెప్పిన మాట ఎప్పుడు వినాలి. అలాగే అమ్మ చెప్పింది ఎప్పుడు ఫాలో అవుతుంటాను. ఎనీవే అమ్మ, చూశారు బాబు కోసం తీసుకున్న హౌస్ ఇది. అందుకనే బాబును కూర్చోబెట్టి ప్రత్యేకంగా చేయించింది. ఇక అమ్మలాగా ఉంటారు ప్రతి విశేషంలో, ప్రతి విషయానికి. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా కావాలన్నా కూడా నాకు మెసేజ్ రూపంలో పెట్టండి, ఫోన్ నెంబర్స్ ఫార్వర్డ్ చేయండి నాకు. వీళ్ళ ద్వారా నేను కాంటాక్ట్ చేస్తాను. వీళ్ళ మేనేజర్ ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళ ద్వారా నేను కాంటాక్ట్ చేస్తాను.
మీకు వెహికల్ అది అరేంజ్ చేస్తారు, కావాలంటే వచ్చి చూడాలన్నా తీసుకోవాలన్నా కూడా జాగ్రత్తగా మాట్లాడుకుని తీసుకోండి. నా తరఫు నుంచి అనేసరికి కొంచెం డిస్కౌంట్ చేస్తారు నాకు తెలిసి 99% చేయొచ్చు. ఎనీవే 4-5 నెలల ముందు తీసుకున్నది ఇది. ఈ రోజున శంకుస్థాపన చేయటం ఇటు రావటం జరిగింది కాబట్టి ఓకే. ఎనీవే ఏది ఉన్నా కూడా నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి, వీళ్ళు కాంటాక్ట్కి వస్తారు. థ్యాంక్ యూ అమ్మా. ఏదైనా విశేషం, ఏదైనా గొప్ప విశేషం జరిగిందంటే మీతో చెప్పడం నాకు అలవాటు కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ చూపిస్తున్నాను, జరిగింది ఇలా చూపిస్తుకుంటూ వస్తున్నాను. ఎనీవేరా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ ఆల్. బాయ్.